హలో గైస్, ఈ వీడియోలో మనం సెమిస్టర్ 2 ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. గైస్, ఇది మనకి ఈ పేపర్ ప్యాటర్న్ ఎట్లా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏ టాపిక్స్ చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుంది. సో గైస్, ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎందులో ఎట్లా అంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇది 80 మార్క్స్ పేపర్. పార్ట్ ఏకి వచ్చేసి 20 మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. సో పార్ట్ ఏ వచ్చేసి మొత్తం గ్రామర్ సంబంధించింది, ఆబ్జెక్టివ్ టైప్ సంబంధించింది అనమాట. అండ్ పార్ట్ బి వచ్చేసి మొత్తం డిస్క్రిప్టివ్, లైక్ ఒక్కొక్క ఆన్సర్ 15 మార్క్స్ ఉంటుంది, అట్లా 4 ఆన్సర్స్ కాబట్టి 60 మార్క్స్ అవుతాయి. సో మనం చూద్దాం పార్ట్ ఏ ఎలా రాయాలి, పార్ట్ బి ఎలా రాయాలి, పార్ట్ ఏలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. సో గైస్, ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే పార్ట్ ఏలో మనకి గ్రామర్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తెలుస్తాయి. సో వీటి మనకి ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయి. ఇలాంటి గ్రామర్ పార్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం పార్ట్ ఏ అనేది ఫస్ట్ రాయాలి, లేదంటే రాయొద్దు. పార్ట్ ఏ కనుక రాస్తే మీరు ఒకవేళ తప్పులు పోయినాయి అనుకోండి, ఆ పేపర్ కరెక్షన్ చేసుకోవడానికి మీ మీద ఇంప్రెషన్ పోతుంది. ఏంటంటే ఈ పర్సన్ తప్పు చేస్తుండు, ఇతనికి సరిగా రాదు అన్న ఫీలింగ్ లా మీకు డిస్క్రిప్టివ్ లో అంటే ఆ పార్ట్ బిలో రాసిన ఆన్సర్స్ కూడా ఎక్కువ మార్క్స్ వేయడం అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏ వస్తే కరెక్ట్ గా రాయండి, లేదంటే పార్ట్ బి రాసిన తర్వాత పార్ట్ ఏ రాయండి. సో గైస్, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే, సో పార్ట్ ఏలో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చెప్తాను అనమాట. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 4 బిట్స్ రావచ్చు. సో 4 బిట్స్ రావచ్చు, ఈచ్ బిట్స్ క్యారీస్ 5 మార్క్స్ అనమాట, అట్లా 20 మార్క్స్ వస్తాయి. సో అందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం గైస్. సో ఆక్సిమోరన్ మనం రాయాల్సినవి 4 బిట్స్, ఓకేనా. సో 4 బిట్స్ అంటే ఒక్కొక్క బిట్కి 5 మార్క్స్ ఇస్తాడు. లేదు అంటే అలా కాదు అంటే 5 బిట్స్ రాయాల్సి వస్తుంది, ఈచ్ బిట్స్ క్యారీస్ 4 మార్క్స్. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ అనేది ఎలా అయినా రావచ్చు, ఓకేనా. సో మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి అనమాట మనకి. 6 బిట్స్లలో 4 బిట్స్ రాయడం, లేదంటే 8 బిట్స్లలో 5 బిట్స్ రాయడం, అది పేపర్ ప్యాటర్న్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవే, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవే గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్సిమోరన్ అండ్ హైపర్బోల్. సో ఆక్సిమోరన్ అండ్ హైపర్బోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, గ్రామర్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి లోన్ వర్డ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇది పార్ట్మాంటివ్ వర్డ్స్ అంటే ఏంటి, సో దీన్ని కూడా చూసుకోండి. అండ్ సిమిలర్ అండ్ మెటఫర్ అంటే ఏంటి. సో గైస్, వీటి మీద మనం వీడియో అయితే చేసినాం అనమాట. సిమిలర్ అండ్ మెటఫర్ అంటే ఏంటనేది జస్ట్ మన ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి లుక్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇవంతా వొకాబులరీకి సంబంధించింది గైస్. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ చూద్దాం ఏందనేది. సో మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి. టెన్సెస్ మీద మంచి ఐడియా ఉండాలి, అప్పుడే మనం గ్రామర్లో పర్ఫెక్ట్ అయినట్టు లెక్క. పర్ఫెక్ట్ అని కాదు, అరౌండ్ 70% గ్రామర్ వచ్చేది టెన్సెస్ నేర్చుకున్న తర్వాతనే. సో మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి ఒకసారి చూసుకోండి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ వర్బ్స్, ఓకేనా. నాన్ ఫైనైట్ అంటే ఏంటి, ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్స్ మీద మంచి కాన్సన్ట్రేట్. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ గైస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ రైటింగ్ లాగాను, ఓకేనా, సీక్వెన్సింగ్, ఇలాంటి డిస్క్రిప్టివ్ రైటింగ్, ఆర్గ్యుమెంటివ్ రైటింగ్, ఇలాంటివి వస్తాయి అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి డిసిజన్ మేకింగ్. నెక్స్ట్ బిట్లో మనకి ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, డిసిజన్ మేకింగ్ బేస్ చేసుకొని క్వశ్చన్ రావడం. నెక్స్ట్ హోలిస్టిక్ హెల్త్. సో ఏంటంటే మనం ఇది ఒక డిస్క్రిప్టివ్ లాగా రాయాల్సి వస్తుంది అనమాట ఇందులో, ఈ టాపిక్స్లలో. బట్ మీరు గైస్ ఈ డిస్క్రిప్షన్ రాసే బదులు మీరు ఈ పార్ట్ బి గ్రామర్ అనేది నేర్చుకుంటే ఈజీగా మీరు ఇందులో నుంచి బిట్స్ అన్ని కవర్ చేయొచ్చు అనమాట. మనకి ఇచ్చే ఆప్షనల్ చాయిస్లో మనకి ఏవైనా 4 బిట్స్ గ్రామర్ బిట్స్ చూస్ చేసుకొని కంప్లీట్గా రాసేయచ్చు. బట్ అడిషనల్గా ఏంటంటే వీటిని కూడా ఒకసారి ఒక లుక్ వేసి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. సో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ బేస్ చేసుకొని మనకు రైటింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎథికల్ బిహేవియర్ అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకొని రాయాలన్నమాట. సో ఇది 4 మార్క్స్ రావచ్చు, లేదా 5 మార్క్స్ రావచ్చు, ఓకే. సో చూసుకోండి. నెక్స్ట్ పార్ట్ బి గైస్. పార్ట్ బి వచ్చేసి మనందరికి తెలిసిందే. సో మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. మల్టిపుల్ అంటే లైక్ ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి. అండ్ ఈచ్ యూనిట్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, ప్రోజ్ నుంచి ఒకటి వస్తుంది, పోయం నుంచి ఒకటి వస్తుంది, ఓకేనా. సో అట్లా ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్, మనం ఏదైనా ఒకటి రాయొచ్చు. అట్లా ఓవరాల్గా 60 మార్క్స్ పేపర్ గైస్. ఇది ఓవరాల్గా పేపర్ ప్యాటర్న్. మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేనైతే ఇచ్చాను అనమాట గైస్. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఫర్దర్గా నేను ఇంకా మీకు ఏమైనా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉంటే చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ గైస్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.